మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కంట అక్షరాల 300 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నట్టులా పేపర్లో వచ్చిన ముచ్చడే. నేనేమో పుట్టించుకొని కాపించుకొని చెప్పే ముచ్చట కాదు, కానీ 300 కోట్ల రూపాయల ఖర్చు పెడుతురంట. పేపర్లో వచ్చిన ముచ్చట అన్ని పార్టీలు కలిసి. పేపర్లు వచ్చినాయి 300 కోట్లు అంటే నాకు తెలిసి 600 కోట్లు అవుతుండొచ్చు. పక్క డబల్ వేసుకోవాలి. ఓటుకు 2000 నుంచి 5000 రూపాయలు అయినా బాధ లేదు, ఇస్తా. ఓటుకు 2000 నుంచి 5000 అయినా ఇస్తామని వాళ్ళంతా టప్పిలక పహలన్నీ ఎక్కడక్కడ పక్క గుచ్చేసి కూర్చురంట. మరి ఏం చేస్తున్నట్టు మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అంతా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అంతా ఏం చేస్తున్నట్టు? మరి గిన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని ఎలక్షన్లలో పోటీ నిలబడితే నిజంగా కూడా జనాలకు ఎవడన్నా మంచి చేయాలి, జనాలకు న్యాయం చేయాలి అని అనుకుంటాడు పోటీలో నిలబడుతుండొచ్చునా? ఇంకా నిలబడతాడు లోటపేసి కూడా గెలబడిగా. నీతిగా న్యాయంగా పోటీ చేద్దాం అనుకుంటానికి నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు, పొరపాటున కూడా రాదు. చెప్తారు కదా మరి 3 పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం. మరి మీరు చేసిన ముచ్చట చెప్పుకొని గెలవరు ఆదురు పోందన్న జీల డీ ఉంటే గిట్ట అడగొచ్చా ప్రజలారా? నిజంగా మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మరి పహల్వాన్ కూడా గెలిచే ఉపాయం చేయరాదురి. ఉండదు. పేపర్లో వచ్చిన ముచ్చట, నేనైతే అబద్ధం చెప్తలేను. అంతే, 300 కోట్లే. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలుస్తున్నారంటే రేపటి నాడు ఏం చేద్దామనుకుంటారయ్యా మరి మీరంతా? రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ఓ ప్రజలారా, మీరు పైసలు తీసుకొని ఓటేస్తే రేపటి తరాలకు మీ పిల్లల భవిష్యత్తును మొత్తం అంధకారంలో నెట్టినట్టే లెక్క. అమ్మో, ఇంకెంత ముద్ద చెప్తున్నావా నువ్వు? ఎంత అచ్చమైన పిల్లగాని అంటుండొచ్చు కొంతమందికి ఈ వీడియో ఇన్నోళ్ళు. బరాబరుగా పైసలు తీసుకొని ఓ నియతగాళ్ళను కోటేసి ఉపాయం చేయరు. అప్పుడు కానీ 3 పార్టీలకు బుద్ధి వచ్చి ఉపాయం అవుతుంది. అరే 300 కోట్లు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మన కోడే పాయన ఎవరని ఏమన్నా కళ్ళు తెరిచే ఉపాయం అని అవుతుంది. ఇంకోసారి గిసోని పని చేయకుండా గట్ట అన్నారు. పలానా పార్టీ ఆయన 2000 ఇచ్చిండు, నువ్వు 3000 ఇస్తావా ఇయ్యవా? పలానా ఆయన ఈయన 3000 ఇచ్చిండు, నువ్వు 3500 ఇస్తే వేస్తా, లేకపోతే లేదు. పాడైపోను పైసలేదేముంది, మళ్ళీ ఓన్ ఎత్తున చేయి పెడితే వస్తూనే ఉండాలి. మళ్ళీ జనాల పైసలే, మళ్ళీ మన పైసలే తీసి మళ్ళీ మన దగ్గరే ఖర్చు పెడతారు వాళ్ళు. అంతే. ఏ ఒక్కడన్నా ఎకరం భూమి అమ్ముకొని పోటీ అయితే చేయడు. జనాల దగ్గర మింగిన సొమ్మే ఇదంతా. ఇంకిట్లా వండుకుంటా చెప్తే ముచ్చట ఎట పాడైతే చెప్పురిగా. 300 కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకుంటే మీరు జనాలకి ఏం చేస్తారన్నా? ఆయన ఓ లీడర్లు 300 కోట్ల రూపాయలు పెట్టుకొని ఒక ఆయన అంటాడు నా పథకాలు చూసి ఓట్లు వేయరు నాకు అని అంటాడు. ఇంకో ఆయన అంటాడు గతంలో నేను చేసిపోతుగా నా పథకాలు చూశాను ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన అంటాడు బీజేపీ ఆయన కేంద్ర ప్రభుత్వం మస్తు చేసుకొస్తుంది మమ్మల్ని గెలిపిరని ఒక ఆయన అంటాడు. మరి గదే ముచ్చట చెప్పుకోవాలి కానీ మరి ఈ పైసలేడికి వెళ్ళి పెడుతున్నారు. మరి ఈ పైసలు ఎందుకు పెడుతున్నాడు? మరి ఓటుకు 2000 నుంచి 5000 రూపాయలు పంచుతున్నారు మీరంటే ఎలక్షన్లలో ఎంత మజా ఉందనేది ఈ రాజకీయ నాయకులు తప్ప ఇంకొకరికైనా తెలుస్తుండొచ్చునా? ఈ ఎడ్డి జనాలు ఏం చేస్తారంటే కొంతమంది ఎవడైతే ఏంది ఏమంటే 3 పార్టీల పోతుల 3-5లో 15,000 వచ్చినా కానీ నెల ఖర్చు పోతారు అనుకుంటారు. కానీ 15కు మళ్ళీ ఇంకొక 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు అదనంగా అన్ని చేతిలో పెట్టాలి, ఏదో రూపకంగా పెట్టవలసిందే పక్క. మరి గిన్ని తీర్ల పైలు వస్తుంటే మరి ఏ ఒక్క పోలీసు ఆయన పట్టుకొని పాడైపోను. ఏ ఒక్క పోలీసు ఆయన పట్టుకోవడం ఎందుకు కావచ్చు అంటే వీళ్ళకి కూడా శోభతే ఉండొచ్చు. అందులో గిట్ట మన అనుమానం అయితే వస్తుంది కదా సార్లు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి? అదే ఓడన్న జర పేదోడు ఆయన చేతుల ఈ ఎలక్షన్ సమయంలో ఒక 50,000 నేను అనుకో ఏడుకెళ్ళి ఇచ్చినావు బిడ్డ ఎవడిచ్చిండు అని అని ఈ విమానం మూత పోగొడతారు. కానీ మరి వాళ్ళ దగ్గర ఆల్రెడీ టప్పిలకే తెచ్చిపెట్టుకున్నట్ట కోట్ల రూపాయలు. మరి ఆ కోట్ల రూపాయలు పట్టుకొచ్చి జనాలకు మంచి ఉపాయం చేయరాదు సార్లు. గట్ట చేయరు. గట్ట చేస్తే మళ్ళీ అమ్మో రాజకీయ నాయకులు ఊకుంటారా? ఊకోరు.